నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ అంటే ఇక నేను రెస్పెక్ట్ చేసి చెప్పాలి కాబట్టి నా సోదరుడైన నా మిత్రుడైనటువంటి అనితా నాగరాజ్ ఇవాళ మనతో ఉన్నాడు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అసలు ఏం నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది, ఏం చేస్తుండు ఆఫ్టర్ లాంగ్ టైం. బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. బాగున్నావా? బాగా అంటే అది నీ వల్లనే ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్తానా, హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ధైర్యం చెప్పి నాతో ఇంటర్వ్యూ చేసి 10 మందికి నన్ను పరిచయం చేసి 10 అవకాశాలు మీ వల్ల నాకు కల్పించి హైదరాబాద్లో ఇప్పుడు సంతోషంగా ఫ్యామిలీతో ఉండడానికి మొట్టమొదటి కారణం మీరు. మిమ్మల్ని నేను అసలు లైఫ్ లాంగ్ మర్చిపోలేను అన్నది. థ్యాంక్ యూ సో మచ్. నాకు హైదరాబాద్కి వచ్చినప్పుడు కొత్త ఏం తెలియనప్పుడు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళను నేను మర్చిపోతే దానికి అసలు వాల్యూ ఉండదు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత నన్ను గుర్తుంచుకొని మరి బ్రదర్ కొత్తగా ఒక ఛానల్ పెట్టిన కేఆర్ టీవీ, నా సొంత ఛానల్, నా కోసం నువ్వు తప్పకుండా రావాలంటే నీ కోసం ఏంటిది మన బోడుప్పల్ గారు ఢిల్లీకైనా వస్తా అని చెప్పిన కావాల్సి కొంచెం లేట్ అయింది. థ్యాంక్ యూ అన్న ఈ అవకాశం. థ్యాంక్ యూ నాగరాజు. యాక్చువల్గా నేను ఇంటర్వ్యూ చేయాలనుకుంది ఎందుకోనంటే, సరే 1 ఇయర్ కింద నాకు మంచిగా కొద్ది రోజుల తర్వాత మన ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కలిసినాం. మనం కలిసిన తర్వాత మంచిగానే ఉన్నావు, అంటే ఇక కొంచెం ఆ సమస్యలన్నీ తీరుతున్నాయి అన్నా అని చెప్పినాం. అప్పటికి పుట్టడు దుఃఖాలతోటి కష్టాలతోటి వచ్చినావు నా దగ్గరికి. దాని తర్వాత సమస్యలు తీరుతున్నాయి అన్న మెల్లమెల్లిగా. ఓకే, ఇప్పుడైతే కొంచెం హైదరాబాద్కి వచ్చినందుకు కొంచెం భరోసా, బతకగలుగుతా అన్న భరోసా వచ్చిందని చెప్పినావు కదా. ఎట్లుంది లైఫ్ ఇప్పుడు? సూపర్ అన్న. అసలు చెప్పాలంటే నేను మీ దృష్టిలో పడ్డాం, మీరే కాకుండా కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ వాళ్ళ దృష్టిలో పడ్డావు. నాకున్న ప్రాబ్లమ్స్ అడగందే అమ్మాయి నాన్నం పెట్టదంటారు. ఇన్ని రోజులు నా మనసులో దాచుకున్న నా బాధలు, అంటే ఒకప్పుడు ఒక మంచి అద్భుతమైన పాటను అందించి, అంత మంచి సాహిత్యాన్ని అందించి, ఒక సినిమానే నా పేరు మీద, ఎవరి పేరు మీద సినిమా వస్తుందన్న, ఒక సినిమా నా పేరు మీద వచ్చిండి ఎక్కడనో పోయి హన్మకొండలో పాన్ షాప్ పెట్టుకొని బ్రతుకుతుండు ఆయన. ఏంది ప్రాబ్లం, మంచి టాలెంట్ పెట్టుకొని అక్కడ ఎందుకు ఉండిపోయిందని చాలామంది అనడం వల్ల నేను హైదరాబాద్కు రావడం. ఈడికి వచ్చిన తర్వాత నేను నా ప్రాబ్లం, అంటే నాకున్న ప్రాబ్లం పిల్లలు. మీకు తెలిసిన, అందరికీ తెలిసిన విషయమే, పిల్లల గురించి. వాళ్ళిద్దరికి మాటలు రావు, చెవులు వినబడే అని ఆ ప్రాబ్లం ట్రీట్మెంట్ కోసం పైసలు లేక, అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నా అని మీ ద్వారా నేను జనాలకు చెప్పడం. ప్రతి ఒక్కరు నా పాట మీద ఉన్న అభిమానంతో, నన్ను చూసి కాదు, నా పాట మీద ఉన్న అభిమానంతో నా పిల్లలకు ఉన్న ప్రాబ్లంకు స్పందించి ప్రతి ఒక్కరు హెల్ప్ చేసేళ్ళు. లైఫ్ లాంగ్ అసలు నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరిని నేను జీవితాంతం హ్యాపీగా వాళ్ళని గుర్తుంచుకుంటే, వాళ్ళకు నా తరపు నుంచి ఎప్పటికీ వాళ్ళకు నేను విధేయునై ఉంటానని మన కేఆర్ టీవీ ఛానల్ ద్వారా అయితే తెలియజేసుకుంటానన్న. రైట్ నాగరాజు, అంటే నీకు బాగానే డబ్బులు పడ్డాయి, బాగానే లబ్ధి చెందినవు అని చెప్పేసి విన్నా, నిజమేనా? నేను మాత్రం మనసులో ఒకటి పెట్టుకోను, బయటకు ఒకటి చెప్పే రకం కాదు. దేవుడు సాక్షి చెప్తాను. నాకు ఒక అంటే ఏంటంటే, పిల్లలకు ట్రీట్మెంట్ చేయించుకొని నాకున్నటువంటి అప్పులు కానీ, పిల్లల కోసం నేను హాస్పిటల్ చుట్టూ తిరిగి చేసిన అప్పులు కానీ, మా అమ్మ నాన్న వాళ్ళు కొంచెం వ్యవసాయంలో లాస్ అయ్యి, మా నాన్నగారు నాకు 4 లక్షలు అప్పేసిండు. ఆ అప్పులు కానీ తీర్చుకునే అన్ని డబ్బులు పడ్డాయి అన్న. అంటే నేను పిల్లలకి ఇద్దరికి మంచి బెస్ట్ ట్రీట్మెంట్, నాకు హైదరాబాద్లో ఇక్కడ ఉండడానికి సరిపడా, అంటే దాంతోపాటు నాకు అవకాశాలు కూడా వచ్చినాయి, మంచి మంచి అవకాశాలు. ఒకటే నెలలో ఒక 30 పాటలు చేసిన, పాటకు 50,000 తీసుకొని అన్ని విధాలుగా నాకు హెల్ప్ అయింది. నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు నా పాటను ఆదరించిన వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేసిండు. అది ప్రతి రూపాయి నా పిల్లల ట్రీట్మెంట్కే నేను యూజ్ చేసిన, నా పిల్లల భవిష్యత్తుకి ఏదైనా నేను పిల్లల కోసమే అన్నా. రైట్. ఇప్పుడు రీసెంట్గా ఏం పాటలు పాడినావు? నేను రీసెంట్గా అయితే ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ సాంగ్ అయితే మొన్ననే ఒక ఛానల్, అది యూట్యూబ్ ఛానల్కి పాడడం జరిగింది. బ్రదర్ నాకు ఒకసారి ఏమనుకోకుండా ఇక మొబైల్ ఇవ్వండి ప్లీజ్, లిరిక్ ఒకటి మీకోసం మంచి పాట అన్నది. నాకంటే రీసెంట్గా కొత్తగా నేను పాడాను కాబట్టి కొంచెం లిరిక్ ఐడియా లేకుండే ఆ ఛానల్కు పాడడం జరిగింది. అలాగే ఒక మూవీకి రాసిన పాట, నేను
మూవీ కూడా సినిమా పాటలు రాస్తున్నా, సినిమా పాటలు రాస్తున్నా. నిప్పుకోడి అని చెప్పేసి ఒక మూవీకి రాసిందన్న. ఆ పాట ఒక పల్లవి మీకు వినిపిస్తా. ఆ పాట ఏంటంటే నాకు ఈ మధ్య కాలం నేను రాసిన పాటలలో నాకు చాలా బాగా నచ్చింది ఆ పాట. అది మన ప్రేక్షకులు కేఆర్ టీవీ ప్రేక్షకుల కోసం అయితే ఒకసారి వినబెడదాం అనుకుంటున్నా. నా కంటి పాప నన్నే కసిరే పోపమ్మంటూ వెలివేస్తుందే, నన్నెందుకు కాదన్నావే, నాలో ఏదో మెలిపెడుతుందే, నే చెయ్యలేదే నేరం, నే మోయలేని భారం, నాకెందుకింత శోకం, నీ మీదే లేదే కోపం, ప్రేమించినందుక ప్రాణాలే తీస్తావా, నిన్ను నమ్మినందుక గుండెనే కోస్తావా, ప్రేమించినందుక ప్రాణాలే తీస్తావా, నిన్ను నమ్మినందుక గుండెనే కోస్తావా, నా కంటి పాప నన్నే కసిరే పోపమ్మంటూ వెలివేస్తుందే. ఇది వాయిస్ నచ్చి ఆ డైరెక్టర్ నాతోటి పాడించిండు. మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఆడికి పోయిన తర్వాత ఆ డైరెక్టర్ పిలిపించిన డైరెక్టర్ నాతో ఆయన చెప్పిన మాట విని నేను చాలా షాక్ గురైనా. పోయిన తర్వాత కూర్చుండబెట్టి టీ తెప్పించి, నాగరాజు గారు మీ పాటకు నేను పెద్ద ఫ్యాన్ అండి, పెద్ద ఫ్యాన్ కాదు, నేను బ్రతికుండడానికి కారణం కూడా నీ పాటే, లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేటోడిని. నా మిస్సెస్ పేరు అనిత అండి, నేను ఆ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నా. నీ పాట వచ్చే టైం అప్పుడు 2008 టైంలో మా మిస్సెస్కు నాకు చిన్న చిన్న గొడవల కారణంగా నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది మా మిస్సెస్. పోయిన తర్వాత అక్కడికి అంటే ఆమె నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన టైంలో అప్పుడే మీ పాట రిలీజ్ కావడం జరిగింది. మా మిస్సెస్ తన కోసం నేనే పాడుతున్నట్టుగా ఊహించుకొని ఆల్మోస్ట్ విడాకుల కాడికి వెళ్ళిపోయినట్టు తర్వాత కూడా నా మిస్సెస్ నా కోసం వచ్చింది. నువ్వు కనుక ఆ పాట రాసి ఉండకపోతే పాడుండకపోతే నా మిస్సెస్ నా కోసం వచ్చి కాదు. ఇప్పుడు నాకు 2 పిల్లలు, చాలా హ్యాపీగా ఉంటాను నేను ఇప్పుడు ఫ్యామిలీ తోటి, మా మిస్సెస్ తోటి అని చెప్తా. అంటే నేను షాక్ వండర్. అంటే ఒక డైరెక్టర్ ఒక అవకాశం ఇస్తాను పిలిచి తన లైఫ్లో జరిగిన సంబంధించిన పాట మంచి విషయం నాతో చెప్పడం, వాళ్ళు హ్యాపీగా ఉంటాను అంటే నువ్వు కనుక పాట రాయకపోతే అసలు మేము కలిసి ఉండే వాళ్ళం కాదు, ఇప్పుడు హ్యాపీగా ఉంటాను మేము, నీకు ఎప్పటికీ అసలు రుణపడి ఉంటాం అన్నట్టు థ్యాంక్ఫుల్గా ఉంటా బ్రదర్ అని చెప్పి నాతోటి ఒక మంచి పాట రాయించిండు, నాతోటి పాడించిండు. చాలా సంతోషం. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నావు ఒక పాటకి? నేను యూట్యూబ్ వరకు అయితే ఒక 30,000 అడుగుతున్నా వాళ్ళకి పాట రాస్తే. వాళ్ళు 20 ఇచ్చినా చేస్తున్నా, 10 ఇచ్చినా చేస్తున్నా. ఎందుకంటే నేను కింది స్థాయి నుంచి వచ్చిన. కొందరి దగ్గర డబ్బులు ఉంటాయి, డబ్బులు ఉన్నోళ్ళు ఇస్తారు, లేనోళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దనే ఉద్దేశంతో సినిమా వరకు వెళ్ళిందనుకో, సినిమా వరకు వెళ్తే 50 అడుగుతున్నా, ఒక 50,000 తీసుకుంటున్నా సార్ అని అడుగుతున్నా. వాళ్ళు 50 కాదమ్మా ఇంత తీసుకోవాలని చెప్తే గౌరవంగా నా సాహిత్యాన్ని గౌరవించి వాళ్ళు ఎంత ఇచ్చినా కానీ అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ నాకు ఉన్నేందంటే నేను ఇంకా సాధించాల్సింది, నేను ఇంకా ముందుకు పోవాల్సింది చాలా ఉన్నా. నేను ఇప్పుడు డిమాండ్ చేసే స్థాయిలో ఉన్నానని నేను అనుకోవడం లేదు. నాకు పేరు మస్తుగా ఉన్నది, అడగచ్చు, నేను ₹1,00,000 అడగచ్చు, అడిగితే నిజంగా పేరున్నది కదా ఇచ్చినా ఇస్తారు. కానీ ఎందుకంటే నా సాహిత్యాన్ని అత్యాశకు పోయి వచ్చిన అవకాశాన్ని కోల్పోవడం నాకు సరైనది కాదని చెప్పేసి నేను నాకున్నంత దాంట్లో నువ్వు చిన్నగా హ్యాపీగా అడుగుతున్నా, వాళ్ళు కూడా సంతోషంగా ఇస్తున్నారు, హ్యాపీ. రైట్. నేను ఒకటి రీసెంట్గా చూస్తాను ఇన్స్టాగ్రామ్లో, మీరు అంటే ఎవరైతే మీ అభిమానులు ఉంటారో లేకపోతే మీ నుంచి పాట పాడించుకోవాలనుకుంటారో వాళ్ళకి పాటలు పాడియంగా చూస్తున్నాను నేను అది మీ ఇన్స్టాలో. ఎందుకు ఆ కార్యక్రమానికి ఎందుకు తెరలేపారు? ఫస్ట్ టైం ఇది ఏ రైటర్కి వచ్చిన ఆలోచన ఇంతవరకు ఎవరు చేయలేదు, అట్లా ఏ సింగర్ చేయలేదు. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి ఎవరో ఒకరు ఇష్టం ఉన్న అంటే ఒక టైంలో లవ్ ఫెయిల్యూర్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క జీవితంలో, ఒక లవ్ స్టోరీ ఉంటుంది, అది ఫెయిల్యూర్ కావచ్చు, సక్సెస్ కావచ్చు. అలాగే నచ్చిన వాళ్ళ కోసం ఒక 500 ఖర్చు చేయడం పెద్ద సమస్య కాదని నా ఉద్దేశం. ఎందుకంటే మనకు నచ్చిన వాళ్ళకు మనం బయట ఒక చిన్నగా ఫ్రెండ్స్ తోటి ఏదైనా పార్టీలో కూర్చుంటే ఒక 4-5 వస్తాయి. అదే నచ్చిన వాళ్ళ కోసం ఒక 500 ఖర్చు పెట్టి మీకు నచ్చిన వాళ్ళ కోసం నేను నచ్చిన విధంగా
ఒక పల్లవి వరకు ఒక షార్ట్ వీడియో ఇన్స్టాగ్రామ్ వీడియో లాగా లేదా స్టేటస్ వైజ్ లాగా ఒక మంచి పాట చేసేస్తుంది నా పేరు పలానా అనిత నాగరాజ్ అని చెప్పి పోస్ట్ పెట్టిన ఇన్స్టాగ్రామ్లో 500 రూపీస్ తీసుకొని పల్లవి వరకు మీకు పాడి విత్ వీడియోతో షేర్ చేస్తా అండి అని చెప్పగానే రోజుకు ఒక 100 నుంచి 200 కాల్స్ వరకు వస్తాయి. నాకు మినిమం 200 వరకు కాల్స్ వస్తాయి. దాంట్లో నాతో రోజుకు ఒక 10-20 మంది చేయించుకున్నా నాకు రోజుకు ఒక 5,000 ఒక 10,000 వరకు ఇన్స్టాగ్రామ్ మీద నేను బ్రతకడానికి కావచ్చు, నా పిల్లల కోసం అంటే నా ఫ్యామిలీని పోషించుకోవడానికి కావచ్చు, నేను ఖాళీగా ఉండకుండా నాతోటి వాళ్ళు నాకు పని కల్పిస్తాను, ఒక పాట రాయిస్తాను. అవే పాటలు మళ్ళీ వాళ్ళు ఫుల్ సాంగ్స్ కూడా కావాలంటారు, వాళ్ళకి నచ్చుతుంది. నేను చేసినాక నాకు నేను ఇదివరకు మొట్టమొదట ఏ వ్యక్తి చేసినావు, ఏం పాట పాడినావు? మొట్టమొదట వచ్చేసి ఒక అబ్బాయి, ఆమె పేరు వచ్చేసి సంథింగ్ సంధ్యానో ఏమో ఉంది, లవ్ ఫెయిల్యూర్, తన కోసం చేసిన పాట. నా మీదనే బొట్టు పెట్టుకున్నా ఏనాడు నిన్నే వీడనని, నా సిన్ని గుండెతో చెప్పుకున్నా నా సిరి మళ్ళీ వినువు అని, పెద్దమ్మ తల్లికే మొక్కుకున్నా నా పిల్లకు ఏ కష్టం రావద్దని, ప్రేమించిన పిల్ల నా ఇంటికే ఇల్లాలుగా తను రావాలని, తన మీద నేను పెట్టుకునేగుతున్నాను, రాకుంటే తనను నరికేసుకుంటా, ఓరోరి దేవుడ నావైనదే తలచి సంజన నాకై పంపించరా, కోటొక్క మొక్కులు మొక్కుతున్నా నా కోరిక తీర్చవేమిరా. ఈ పాట ఇట్లా పెట్టగానే ఫుల్ వైరల్ అయిపోయింది. ఒక 3-4 లక్షల వరకు పోయింది, రీచ్ అయింది ఆ రీల్. చాలా మంది నాకు ఫోన్ చేసి, అన్న మనవరి మీద నాకు పాట కావాలన్నా, ప్లీజ్ అన్న, నాకు ఫెయిల్యూర్ అన్న, చూసి వెళ్ళవన్నా, బర్త్డే సాంగ్ కావాలన్నా మా ఫ్రెండ్ కోసం, లేదంటే మా ఫ్రెండ్ చనిపోయింది అన్న, మా అమ్మ నాన్న చనిపోయిందన్న అని చెప్పి చాలామంది నాకు పెట్టడం. బ్రదర్ వాళ్ళకు ఒకటే నేను వాళ్ళకు నేను రిక్వెస్ట్ కూడా చేసిన, బ్రదర్ నేను నాకుండే పనులు చాలా ఉంటాయి, నేను చాలా బిజీగా ఉంటాను, నా పిల్లల్ని చూసుకోవాలి, నా ఫ్యామిలీని చూసుకోవాలి, మీరు మాత్రం టైంపాస్ కోసం మాత్రం నాకు కాల్ చేయకండి దయచేసి, పాట చేయించుకునే ఉద్దేశం ఉంటేనే నాకు కాల్ చేయండి. మీరు అమౌంట్ పంపి స్క్రీన్ షాట్ చేసి మీ డీటెయిల్స్ పెట్టిన 1/2 అవర్లోనే పాట వస్తుంది, రానుకుంటే అప్పుడు వెంటనే కాల్ చేయండి. మీరు అప్పటి వరకు వాట్సాప్లో నాకు టైప్ చేసి పంపండి. మీకు ఒకవేళ పాట లేట్ అయిన విత్ సెకండ్లోనే నాకు కాల్ చేయండి, మీకు రిటర్న్ కాల్ బ్యాక్ నేను చేస్తా. మంచి పాట మీకు నచ్చకపోతే ఇంకో పాట చేసేస్తా, నాకు ఇబ్బంది ఏం లేదు, అది నా చేతిలో పని. ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తాను, నాకు డబ్బులు తీసుకున్నందుకు నేను కూడా న్యాయంగా పని చేస్తా. మీరు అలాంటి నా పేరు పలానా ఇట్లా అనిత నాగరాజ్ అంటే, మీరు పాట విషయంలో 500 కకృతి పడి డబ్బులు తీసుకొని మోసం చేస్తారని ఎట్టి పరిస్థితులు అనుకోకండి. ఎందుకంటే నేను ఈ ఇన్స్టాగ్రామ్ మీద రోజుకి ఒక 10-20 వేలు సంపాదించడం ఎవరు ఉండరు నాకు తెలిసినంత వరకు. యూట్యూబ్ మీద డబ్బులు వస్తాయి, ఇన్స్టాగ్రామ్ మీద జస్ట్ ప్రమోషన్స్ చేసినప్పుడే డబ్బులు. అది కూడా ఎక్కువ వ్యూవర్స్ ఉన్న వాళ్ళకి ఆ ప్రమోషన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మంత్లీ 1-2 కంటే ఎక్కువ వచ్చి కూడా కష్టం, 2-3 వస్తే అదే గగనం. అవును, అట్లా మొత్తానికి ఇప్పుడైతే తాఫీగా నడుస్తా ఉంది ఈ యూట్యూబ్ వల్ల. సినిమా దాకా పోకున్నా బతుకు, ఇప్పుడు సినిమాకి పాటలు రాయకపోయినా అవకాశాలు అంత సత్తా ధైర్యం ఉన్నది, అవకాశాన్ని ఎవరో ఇస్తారని ఎదురు చూసే బదులు మనకు మనమే కల్పించుకుందామని చెప్పి చేసిన ఒక ముఖ్యమైన ఒక మంచి ప్రయత్నమే ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాళ్ళకి సాంగ్స్ చేసి ఇవ్వడం. ఓకే, ఇప్పుడైతే మంచిగా ఉంది కదా. కార్ ఎప్పుడు తీసుకుంటావు మరి? కారు చెప్పాలి అసలు ఈ విషయం మీకు కూడా షేర్ చేసుకోవాలి. కానీ మరి హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ అన్న, హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ నాకు దళిత బంధుకు నేను ఒక కారు పెట్టుకున్నా. అప్పుడు కారు పెట్టుకుంటే దళిత బంధు వల్ల, అంటే ఏ ప్రభుత్వానికి నేను వ్యతిరేకిని కాదు, మంచి ప్రభుత్వానికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, నా పాట ఎప్పుడు వాళ్ళ కోసం, మన పెన్ను కదులుతూ ఉంటుంది, వాళ్ళ కోసం మంచి పాటలు రాస్తూనే ఉంటాం. అప్పుడు కేసీఆర్ మా ఇంట్లో 3 సపరేట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయని, మా తమ్మునికి వాళ్ళకు, మా అమ్మ వాళ్ళకు, దళిత బంధు వచ్చింది. వాళ్ళు సపరేట్గా ఒక సూపర్ మార్కెట్ పెట్టుకున్నారు. కేసీఆర్ దయ వల్ల నాకు కార్ వస్తే, నాకు డ్రైవింగ్ కూడా రాదు, అంటే లైసెన్స్ ఉంది కానీ కార్ ఇచ్చింది, దాన్ని ఒక డ్రైవర్కి అప్పచెప్పి. కేసీఆర్ ఏం చేసిందంటే, చాలామంది మూర్ఖులు 1 లక్షకు 2 లక్షలకు 3 లక్షలకు అప్పుల బాధలు భరించలేక, అంటే వాళ్ళని కూడా తప్పుగా అనగదు, ఆయన బతకమని ఇచ్చిండు. జీవనోపాధికి అయితే అందరు ట్రాక్టర్లు బర్రెలు గీర్లు అన్నీ అమ్ముకున్నారు.
అమ్ముకున్నారు. ఇప్పుడు ఏంటంటే బాధపడుతున్నారు, అయ్యో నన్ను చూసి 2 సంవత్సరాలు అవుతుంది నా కారు వచ్చి, నా తోటి మిత్రులందరూ అమ్ముకున్నారు. ఇప్పుడు నా కారు చూసి అమ్ముకున్నారు, అప్పులు కట్టుకున్నారు, రూపాయి లేదు ఇప్పుడు వాళ్ళ దగ్గర. అదే కారు ఇప్పుడు ఉంటే, నా కారు ఇప్పుడు మా అమ్మ వాళ్ళు నా కోసం 4 లక్షలు అప్పు వేస్తే 4 లక్షలు అప్పు తీర్పింది 2 సంవత్సరాలుగా. నా కారు అంటే నెలకు 2 లక్షల చొప్పున తెలివి ఉండాలి, తెలివి ఉండాలి, ఓపిక ఉండాలి. చొప్పున నెలకు 4 లక్షలు అప్పే తెరిపోయింది నా కారు 2 సంవత్సరాల. అంటే అది ఇప్పుడు ఎంత బెనిఫిట్ అవుతుంది. నాకు ఎప్పుడన్నా బయటికి పోవాలనుకున్నా కానీ, మీలాంటి వాళ్ళ దగ్గరికి రావాలన్నా, ఎవరైనా మంచి డైరెక్టర్ ఫోన్ చేసినా కానీ కార్ తీసుకొని వెళ్తున్నా. కొంచెం వాళ్ళకు కూడా ఇప్పుడు ఎట్లుంటుంది ఈ ఇండస్ట్రీలో మీకు తెలుసు, మనిషిని కింది నుంచి మీ దాకా చూపుతారు. మన జేబులో రూపాయలు లేకున్నా కానీ మెడలో గోల్డ్ చైన్ ఉన్నదా, చేతికి ఉంగరాలు ఉన్నాయా, మంచి డ్రెస్ వేసిందా, అదే చూస్తారు వాళ్ళు. యాటిట్యూడ్ అంటే మన ఫస్ట్ బాగా నేర్చుకున్నా హైదరాబాద్కి వచ్చిన తర్వాత. నేను చూసిన తిరిగిన కదా, వచ్చిన కొత్తలో ఇష్టం ఉన్నట్టు ఎడికి పడతాడికి మన దగ్గర ఉన్న బట్టలు వేసుకపోతాం, మనకి ఏమున్నాయో అవి వేసుకొని పోతాం మనం. వాడు అక్కడ వాళ్ళు అట్లా చూడరు. వాళ్ళు ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే అది ఒక రంగుల ప్రపంచం. అక్కడ మనిషిని చూస్తే లుక్ చూసుకుంటే వీటితో పని అయితే వీటి పనిగలు అనిపించాలి. మళ్ళీ ఏంటంటే చెరకు కొంచెం ఇక్కడ మెతకగా ఉంటే నడవదన్న. వాళ్ళు ఒకటి మాట్లాడితే మనం మినిమం 2 మాట్లాడేటట్టు ఉండాలి. కానీ పెద్దవాళ్ళ దగ్గర ఇంత తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తే మంచిగా ఉంటుందని నా ఒపీనియన్. రైట్, ఓకే. ఇప్పుడు మీకు డిఫరెంట్ ఇద్దరు సన్స్ అట్లే ఉన్నారు కదా, ఇద్దరు కుమారులు. ఎట్లున్నది వాళ్ళ పరిస్థితి, బాగున్నారా? నేను చెప్తాను కదా, చిన్న అబ్బాయికి సర్జరీ చేయించిన మీ అందరి హెల్పింగ్ వల్ల అది ఒకటి నాకు సక్సెస్ అయింది దేవుడి దయ వల్ల. ఆ మిషన్ కాస్ట్ వచ్చేసి 7 lakhs మిషన్ మంచి మిషన్. అది అబ్బాయి స్పీచ్ థెరపీ క్లాస్లోకి వెళ్తుండే, ఇప్పుడే మాట్లాడుతుండే అమ్మ, అత్త, పప్ప, నాన్న ఇవి పదాలు. వాళ్ళకు థెరపీలో క్లాసు రెగ్యులర్గా వెళ్ళడం, ఇంటికాడ కూడా ఒక 2 hours నేర్పించడం మేము. మొత్తానికి చిన్న అబ్బాయి ఓకే, కానీ పెద్ద అబ్బాయిదే డాక్టర్లను అడిగితే వాళ్ళు 8 years అబ్బాయి కదమ్మా, 8.5 ఉన్నాడు అంటారు. అది 5 years పిల్లలకు మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు ఇప్పుడు చేయించినా కానీ మాటలు వస్తాయని మాత్రమే గ్యారంటీ ఇవ్వలేము. మీరు 15 లక్షలు పెట్టి ఇప్పుడు సర్జరీ చేపిస్తా అంటున్నారు, కానీ ఒకవేళ మళ్ళీ మాటలు రాకపోతే కానీ డబ్బులు పెట్టి కూడా మాటలు రాలేదని అట్లా బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరన్నా ఫ్రీగా డోనర్ దొరికితే మేము ఏర్పాటు చేస్తాం సర్జరీకి. ఒకవేళ వస్తేనో లక్కు లేకపోతే అంతతోటి సర్ది పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు అబ్బాయికి పెట్టి చేయించే డబ్బులను ఆ అబ్బాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పెట్టుకుంటే హ్యాపీగా మీరు మంచి అబ్బాయి కన్నా ఉపయోగపడతాయి డబ్బులు అని వాళ్ళు చెప్పడం. దానివల్ల నేను అక్కడే స్టాప్ అయిపోయాను పెద్ద అబ్బాయి కోసం. అంటే ఇప్పుడు పెద్ద అబ్బాయికే సమస్య, చిన్న సమస్య, ఇక 2 రోజుల తర్వాత ఆయన కూడా క్లియర్ అయిపోతుంది. రైట్, నాగరాజ్ భాయ్ ఉన్నది చెప్పండి. వరంగల్లో ఉన్నప్పుడు బాగుండేనా, పాన్ డబ్బాలో హైదరాబాద్కి వచ్చినాక బాగుందా మీ లైఫ్? నేను నిజం చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రాదనుకున్న లైఫ్ తిరిగి వచ్చింది. అనుకున్నావు అసలు ఈ స్టేజ్లో ఉంటా ఇట్లా జరుగుతుంది నా లైఫ్లో అని? ఆ పాన్ డబ్బాలో కూర్చున్నప్పుడు వరంగల్ నేను ఇక మళ్ళీ నాకు ఇలాంటి లైఫ్ వస్తుంది, ఇంత మంచి రిచ్ లైఫ్, అంటే రిచ్ అంటే బాగా రిచ్ అనట్లేదు కానీ ఇంత మంచి నేను కోరుకున్న లైఫ్ను మళ్ళీ నేను తిరిగి తెచ్చుకున్నాను. సమస్యలు తీరి నిమ్మలంగా, ఏ అప్పు లేకుండా. ఫస్ట్ అప్పులు ఉండదు మనిషికి. అప్పులు ఉంటే నేను ఏ పని చేయలేను. నేను చేసేది మైండ్ తోటి వర్క్ ఉన్నది, మైండ్ గేమ్ అంతా. అంటే ఒక పాట రాయాలంటే దాన్ని ఎంతో ప్రాణం పెట్టి రాయాలి. మైండ్ పీస్ఫుల్గా ఉండాలి, ప్రశాంతత ఉండాలి. ఏ బాధలు ఏ టెన్షన్ మనకు దగ్గర లేకుండా మన చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. వీడికి వచ్చిన తర్వాత చెప్తాను, నేను ఆ లైఫ్ గుర్తుంచి తెచ్చుకుంటే తినడానికి సరిగ్గా మంచి తిండి పెట్టకపోయేది మా మిస్సెస్కు. నేను ఇక్కడికి వాళ్ళకు ఆయమన్న చీర కొనియాలి నేను. అంటే పెళ్ళైన కాడి నుంచి వీడికి వచ్చిన కాడి నుంచి ఆమె అయితే మనసులో ఎన్ని కళలు కన్నదో నన్ను చేసుకొని ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ఎన్నైతే ఆమె ఎన్ని కళలు అయితే కన్నదో నేను ఆమెకు అట్లా చూసుకుంటున్నంత హ్యాపీగా. కానీ నేను ఎంత హ్యాపీగా చూసుకున్నా ఆమె ఏంటంటే నేను పోయి 2-3 వేల డ్రెస్ కొనిద్దామంటే ఆమెకు అదే మళ్ళీ 300 డ్రెస్. అంటే పాపం పొదుపు ఎక్కువ, అదే ఒక 300 డ్రెస్కే ప్రిఫరెన్స్ ఇస్తుంది. అంటే మేము పెరిగిన వాతావరణం నా అదృష్టం అంటారు, మామూలు అదృష్టం కాదు. మీకు ఒక వాస్తవమైన నా జీవితంలో కొన్ని విషయాలు చెప్తా. నేను ఎంత పెద్ద డ్రింకర్ను తెలుసా? డ్రింకర్ను అంటే నాకు జరిగిన అన్యాయాలకు ఈ లైఫ్ అంటేనే విరక్తి చెంది ఈ బతుకుడు ఎందుకురా బాబు అన్న దాకా ఆ స్టేజ్ దాకా వెళ్ళి సినిమా వచ్చింది నా పేరు మీద. ఒక సినిమా వచ్చి మస్తు ఎవ్వరికి రానంత పేరు వచ్చింది.
కానీ పైసలు లేవు, పైసలు రాలేదు, పేరున్నది, పైసలు లేవు. అంతే నాగరాజు అంటే వాళ్ళని గుర్తుపట్టేటట్టు గుర్తుపెట్టేట్టు ఆ పాట గురించి నాకు కూర్చుని పెడతారు. అప్పటి మందం ఛాయ్ తాగిస్తారు, బో పెడతారు, పంపిస్తారు. అంతవరకే నా జీవితం నడుతుంది, అట్నే నడుతుంది. ఇక ఎవరు 10 రూపాయలు అడిగితే సాయం చేసినోడు లేడు, ఎవరు పని కల్పించిన లేరు, అట్లున్నది. నేను నా పిల్లలకు మాటలు రాకపోయింది, నేను సింగర్ని, నాకు దేవుడు ఇంత మంచి చక్కటి గొంతునిచ్చి వాళ్ళకి అట్లా అన్యాయం చేసింది, నాకు వచ్చిన పేరు ఏంది, నేను చేసే పని ఏంది, పాన్ షాప్లో పని చేసేది. అంటే పాన్ షాప్ సొంతంగా 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చి కొనుక్కున్నా, ఏం లేదు మరి బతుకుదామంటే అక్కడ పాటల అవకాశాలు హన్మకొండల వరంగల్లో ఎంత మంచి పాట రాయని అక్కడ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వాళ్ళు 1000-2000 కంటే ఎక్కువ ఇస్తలేరు, అవి ఒక పూట కూడా సరిపోతలేవు. నేను ఈ పాన్ షాప్ పెట్టుకుంటానంటే నాకు రోజుకి 500 మిగిలినా కానీ నా పిల్లలను మంచిగా చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఎవరిని నా గురించి అనుకొని నన్ను ఎంత తక్కువ చేసి చూసినా మంచిది అని ఏ పని చేసుకుంటే కష్టపడి చేస్తే తప్పేముంది అన్న ఉద్దేశంతో ఒక 3 ఏళ్ళు పాండవ పెట్టి నడిపిస్తే ఎవరు ప్రోగ్రామ్ వెళ్తే వాళ్ళకి ఫీల్ని అయితే వదిలిపెట్టలే, ఎవరు పిలిచినా పోయి పాడడానికి పోయేది వచ్చేది అంతటితో ఉన్నది. కానీ మస్తు ఈ బాధలు తట్టుకోలేక భరించలేక మస్తు తాగుడుకు అలవాటై నేను పొద్దున మొదలు పెడితే పొద్దున 6 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి ఎప్పుడు తాపక్ 90 కొట్టుడే అన్న ఉన్న ముచ్చట చెప్తానా, తాపక్ 90 అట్లా తాగేటోళ్ళు అని చెప్తానా. 3 ఏళ్ళు అయితే అది ఇప్పుడు బంద్ చేసి 3 ఏళ్ళు అయితే నాకు నేను అనుకున్నా అన్న ఒకటి చెప్తే మారేటోండి కాదు, ఎందుకంటే మనం చిన్నపిల్లలం కాదు కదన్న, అన్నీ తెలుసు, అన్నీ చూసి వచ్చినాం. చిన్న ఏజ్లోనే పెద్ద పెద్ద వాళ్ళతో తిరిగి నా ఆడియో ఫంక్షన్కి ఇంత పెద్ద పెద్ద మహాన్ అది వచ్చిందంటే రామనాయుడు సార్ ద లెజెండరీ ప్రొడ్యూసర్, ఇండస్ట్రీలో ఇంత మంచి పేరున్న వ్యక్తి, ఆయన చేతుల నుంచి నా ఆడియో రిలీజ్, మురళీమోహన్, పోకూరి బాబురావు, ఈతరం ఫిలిమ్స్, సుత్తివేలు, అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద ఆర్టిస్టులు వచ్చి నా సినిమాకు ఫంక్షన్కు నేను పెద్ద పెద్ద వాళ్ళతో నాకు పరిచయాలంటే అప్పుడు సినిమాకు ఇప్పుడు నన్ను అందరూ ఆకాశానికి ఎత్తేసి నన్ను ప్రతి ఒక్క మీడియా ఛానల్, అప్పుడు మన సోషల్ మీడియా లేదు కానీ అప్పుడు అంతా సాటిలైట్ పెద్ద ఛానల్సే. కానీ దరిద్రం ఏంటంటే నా చేదాకా వచ్చిన కొంచెం కమర్షియల్గా నేను సక్సెస్ కాలేక ఈ నుంచి వెళ్ళిపోవడం, ఆడికి పోయిన తర్వాత నాకు పరిస్థితులు ఎటు చూసినా అటు అనితకు పెళ్ళి అయిపోయింది, ఇటు పిల్లలు పెళ్ళి చేసుకున్నా, మంచిగా ఉండే టైంలో పిల్లలు పుట్టిళ్ళు, 2 మగ పోరగాలని ఎగిరెగిరి పడ్డాని దేవుడు చూస్తే మళ్ళీ కొంచెం ఇబ్బంది పెట్టిండు. కానీ ఆ దేవుడే మళ్ళీ నాకు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసిండు. సరే, ఇప్పుడు ఈ అనిత వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని ఇప్పుడున్న ఆమె కూడా లవ్ మ్యారేజ్ కదా, అంటే 2 పెద్దలను ఒప్పించి అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది. లవ్ కమ్ మ్యారేజ్ అరేంజ్డ్. ఓకే, ఎప్పుడన్నా ప్రస్తావన తీస్తుందా మరి మీ మేడం? ఇప్పుడు పాత నన్ను తెల్లారులైతే అందరు ఫోన్ చేసి అన్న అనిత నాగరాజు అనే పిలుస్తారు కాబట్టి మా మిస్సెస్కి అన్నీ తెలుసు, అందరికి తెలిసే చేసుకున్నాక పెద్ద ప్రాబ్లమే ఉండదు. కానీ అప్పుడప్పుడు నాకంటే ఎక్కువ రోజుకు నువ్వు అనిత గురించి ఆలోచిస్తావు కదా అని చెప్పి అప్పుడప్పుడు ఫీల్ అవుతుంది. అనిత గురించి నేను ఆలోచించడు కాదు బుజ్జి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మర్చిపోదాం అనుకున్నా కానీ జనాలు మర్చిపోనిస్తలేరు. ఫోన్ చేసి అన్న అనిత నాగరాజు కదా అని పిలుస్తారు నన్ను, నేను ఎట్లా మర్చిపోతా? ఆ పేరు నాకు రోజుకు ఒక 24 గంటల్లో ఒక 100కు ఎక్కువ సార్లు తలుచుకుంటా. నేను 100 సార్లకు ఎక్కువ సార్లు నేను తలుచుకుంటా. కానీ ఈ లైఫ్ ఇప్పుడు నేను అనుభవిస్తున్నా అంటే దానికి కూడా కారణం, పడితే కష్టాలు పడ్డా కావచ్చు ఇన్ని రోజులు, కానీ ఇంత మంచి లైఫ్ మళ్ళీ రావడానికి కారణం ఆ పాట, ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పకపోతే, నన్ను ఇచ్చిపెట్టకపోతే, ఆ పాట రాయపోతును, ఇంత మంచి పేరు రాకపోతు, మీరు ఇట్లా నన్ను కూర్చుండబెట్టి ఇంటర్వ్యూ అయిపోతారు. కాబట్టి అనిత కన్నా మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలి, వాళ్ళ భార్య వాళ్ళ భర్తతోటి వాళ్ళ పిల్లలతోటి వాళ్ళు ఆమె ఇప్పుడు సక్సెస్ అయినావు కదా, ఇప్పుడు టచ్లోకి వచ్చినావా? టచ్లోకి వచ్చే అమ్మాయి కాదు. ఆ అమ్మాయి ఏంటంటే నేను ఫస్ట్ ఒక ముచ్చట చెప్పాలి అమ్మాయి గురించి, చాలా మంచి అమ్మాయి, అసలు ప్రేమ అంటే ఏంటో కూడా తెలియని అమ్మాయిని ప్రేమించాను నేను. ఇప్పుడు లవ్ చేస్తే లవ్ అంటే ఏందని అడిగిన అమ్మాయిని ప్రేమించిన, అంటే వాళ్ళ పెంపకం, వాళ్ళ అమ్మ నాన్న వల్ల పెంచిన పద్ధతి వాళ్ళకి తెలియదు, ఫస్ట్ సమాజం గురించి కానీ బయట తెలియదు, ఇల్లు ఏందో ఇంకా అక్కడి వరకు ఉన్న అమ్మాయిని, ఊరేందో అక్కడి వరకు ఉన్న అమ్మాయిని నేను లవ్ చేయడం, దాంట్లో మళ్ళీ ఏంటంటే మాకంటే వాళ్ళు ఎక్కువ క్యాస్ట్ అని ఆ ఫీలింగ్లో ఉండడం, ఈ అన్ని విధాలుగా కొంచెం ఇబ్బందులకు గురైంది. కానీ సరే, చాలా రోజులకు 15 సంవత్సరాల తర్వాత నా పాటను కూడా గుర్తుంచుకొని, ఇది మామూలు సక్సెస్ కాదు, నాకు చాలా సరిపోద్ది జన్మకు అనిపించింది. ఒక్కొక్కరు అన్న నీకు ఎప్పుడన్నా ఆపదతో ఒక ఫోన్ చేయన్న, గంటలు ఉంటాను నేను ముందట, మీరు 10 మంది పోరగాళ్ళు వచ్చాను నా దగ్గరికి వనస్థలిపురం నుంచి వచ్చి పని చేసుకుని సెంటరింగ్ చేసుకునే పోరగాళ్ళు
నా దగ్గరికి వచ్చి నాకు మొత్తానికి తినడానికి తిండి లేదనుకున్నారు వాళ్ళు. మా తమ్ముని వాళ్ళు ఇంట్లో, మా తమ్ముడు కూడా ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉంటాడు, ఆడున్నా నేను. వాళ్ళు నాకు తినడానికి తిండి కూడా లేదు కావచ్చు అన్నాక అని చెప్పి 3 నెలలకు సరిపడా సరుకులు, మనిషికో 1000 రూపాయలు వేసుకొని 10 మంది పోరగాళ్ళు మనిషికో 1000 రూపాయలు సాయం చేసి, నీకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా ఒక ఫోన్ కొట్టన్నా మీ అందరం ఉరికొస్తాం, మీరేం బాధపడకు నారదన్న, మీ పాట అంటే మాకు మస్తు ఇష్టం, మీరు వట్టిగా కూర్చుండ్రి, మీకు ఒక రూమ్ ఇస్తాం, కూర్చొని తినుకుంటూ ఉండరు, మీ ఫ్యామిలీని మేము చచ్చేదాకా పోషిస్తాం, అంత అభిమానం మీరంటే, మీ పాట అంటే అని చెప్పి ఈ జన్మకి ఇంత మంచి అభిమానం నేను సంపాదించుకున్నా, ఇంతమంది ప్రేమను నేను గెలుచుకున్నా, నేను ఎందుకు ఇట్లా దిగజారిపోయినా ఇన్ని రోజులు అని నాకు నేనే రియలైజ్ అయ్యి. ఇప్పుడు నీకు ఫోన్ చేసిందా చేయలేదు అది చెప్పలేదు నువ్వు నాకు. ఎవరు అనితనా? లేదన్న, అట్లా లేదు, చేయదు, అంత దూరం రాదు ఆడికి, అంత సినిమా లేదాడా. సరే ఒక్కసారి అనిత పాట మళ్ళీ ఒకసారి తప్పకుండా కోసం. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది, అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. ఇప్పుడు ఈ పాటతోటి చాలా మంది కోట్లు సంపాదించారు, అప్పుడు దీన్ని మొత్తం క్యాష్ చేసుకున్నారని మీరు నిజమేనా? నిజంగా అన్న, ఒక్క పాట ఆ కాలంలో 15 ఏళ్ళ క్రితం, 15 సంవత్సరాల టైంలో, 10 ఏళ్ళ క్రితం 1.5 కోటి బిజినెస్ జరిగింది టోటల్గా. ఇప్పటి వరకు అనిత పాట బిజినెస్ వచ్చేసి ఒక మ్యాగజైన్ రాసిన 5 కోట్ల బిజినెస్ జరిగిందంట. 5 కోట్ల బిజినెస్ మొత్తం క్రెడెన్షియల్స్ నీయే కదా. అప్పుడు అవి ఎక్కడైనా ఈ సోషల్ మీడియా ఎక్కడిది, ఈ రైట్స్ ఎక్కడి, అవి ఎక్కడి ఎక్కడి, ఏదో సరదాగా అమ్మాయి కోసం నేను డబ్బులు సంపాదిస్తామని చేసిన పాట కాదు. నాకు అనిత లవ్ చేయాలని నన్ను అంతే, అదొక్కటే దృష్టిలో స్టూడియోకి పోయి పాడేంత అప్పుడు డబ్బులు లేవు నా దగ్గర. మరి ఎట్లా పాడినావు స్టూడియో? మాకు బ్రదర్ ఉంటాడు రాజేష్ అని అన్న, అన్న ఒక 5,000 ఇచ్చిండు నాకు. 5,000 ఇచ్చి ఆయననే మొత్తం ఫుల్ ఆల్బమ్ చేద్దాం తమ్మి, 5-6 పాటలతోటి 50,000 బడ్జెట్ పెడతా అన్నాడు. హ్యాపీగా అనిపించింది. కానీ అక్కడికి పోయిన తర్వాత ఆయన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డ్రాప్ అయ్యి, నేను తీయలే కానీ నీకు ఒక మాట ఇచ్చిన కాబట్టి 5,000 తీసుకోవచ్చురా చిన్న, ఎట్లా అడ్జస్ట్ చేసుకోపో అన్నాడు. పోయినా మా ఊరు పక్కన వాళ్ళందరూ ఆల్బమ్ చేస్తాను, ఒక ఫ్రెండ్స్ సురేందర్ అని అన్న వాళ్ళ బృందం పోయి కలిసి, నా దగ్గర ఒక పాట ఉన్నదన్న మీరు పెట్టుకుంటే, బ్రదర్ మరి మేమైతే మనిషికి డబ్బులు వేసుకొని చేస్తాను, నువ్వు కూడా ఎంతో కొంత ఇస్తా అంటే పాట పాడిస్తావు అంటే ఓ 3,000 ఇచ్చిన. నేను కూడా ఇచ్చి నా పాట నేనే పాడుకున్నా. పాడిన తర్వాత దాని గురించి ఒక్కొక్కరు కథలుగా చెప్పుకున్నారు. అబ్బాయి చచ్చిపోయినట్టు కొంతమంది, అమ్మాయి చచ్చిపోయినని కొంతమంది, ఈ రాసినోడు తెలంగాణోడు అని కొంతమంది, ఆంధ్రోడు అని కొంతమంది, వాళ్ళే ఏమనిపించింది అవన్నీ రూమర్స్ వస్తూ ఉంటాయి. నాకు నవ్వుకునేది మనసులో నాకు నేనే. అక్కడ నేను పక్క పొంటే ఉండేది, వాళ్ళు ఛాయ్ తాగుకుంటే ఎవరో తెలియదు, అరే ఈ పాట ఎవరో రాసింది, మస్తు రాసిండ్రు, ఎస్ఐ బిడ్డను లవ్ చేసినట, లవ్ చేస్తే ఎస్ఐ గారు లాకప్ డబ్బు చేసి చంపేసినట్ట విని, పాట మామూలుగా రాయలేదు అనుకుంటే మేము పక్క పని మా దోస్తులు మేము కలిసి నవ్వుకునేది, సరదాగా అనిపించేది. నా గురించి నెగిటివ్గానో పాజిటివ్గానో మొత్తానికైతే నేను జనాలలో ఉండాలి, చర్చ జరగాలి. నేను జనాలలో నా గురించి ఉంటేనే నేను మార్కెట్లో ఉంటా. నేను ఎప్పుడు కూడా అదే అనుకుంటా, నా గురించి తప్పుగానో చెడుగానో నా గురించి మాట్లాడుకుంటే, మన దగ్గర ఎంతో కొంత స్టఫ్ ఉంటేనే మన గురించి మాట్లాడుకుంటారు. ఏం రాని గురించి, ఏం తెలియని గురించి మనం ఎప్పుడైనా ఆలోచిస్తామా? సప్పుడు కాదు, మన గురించి పట్టించుకోం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఎంతో కొంత వర్త్ ఉంటేనే మనం, వాడు లంగైనా మంచిదే దొంగైనా మంచిదే కానీ వాడి గురించి మాట్లాడతాను అంటే, వాడు ఎంతో కొంత పనికల్లోడు అయితేనే వాడి గురించి మాట్లాడతాం మనం. అది మొత్తానికి సక్సెస్ఫుల్గా ఉన్నావు ఇప్పుడు. సక్సెస్ఫుల్ లైఫ్ను అయితే నేను రన్ చేస్తున్నా. దేవుడి దయ వల్ల తొందరగా అబ్బాయి మాట్లాడితే మళ్ళీ మన స్టూడియోకి తీసుకొస్తా, మంచి పాట పాడిస్తా వానితోటి. నేను కూడా ఏంటంటే మీరు చేసిన సహాయానికి గాను త్వరలోనే మన కేఆర్ టీవీ గురించి నా తరపు నుంచి ఒక 1 వీక్లో అద్భుతమైన పాట మన ఛానల్ గురించి, మన ఛానల్ చేసే కంటెంట్లను దృష్టిలో పెట్టుకొని, మీరు అంటే మీరు చేసే ఇంటర్వ్యూస్ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని, పొలిటికల్గా కావచ్చు, అది సామాజికంగా కావచ్చు,
మంచి ఏంటంటే అన్ని విధాలుగా మీరు నాలాంటి కళాకారులను ప్రోత్సహించే విధానం కావచ్చు అన్ని దృష్టిలో ఉంచుకొని మన కేఆర్ టీవీ గురించి ఒక మంచి అద్దరిపోయే ధూమ్ధామ్ అంటే ఒక మంచి గట్టి పాటనైతే 1 వీక్లో నా తరపు నుంచి మీకైతే నేను అందివ్వడం జరుగుతుంది. అలాగే తప్పకుండా తెలుసు కదండి, నేను మీ అనితా నాగరాజు క్రాంతన్న గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మన తెలుగు 2 స్టేట్లలో. అన్న చేసే ఇంటర్వ్యూస్ గురించి కానీ అన్న చేసే ప్రోగ్రామ్స్ గురించి కానీ మీ అందరికీ తెలుసు. తప్పకుండా అన్న అయితే ఈ మధ్య కాలంలో కేఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ అంటే సోషల్ మీడియాలో ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. తప్పకుండా దయచేసి చెప్తున్నా, చేతులు జోడించి తప్పకుండా మన క్రాంతి అన్న కేఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ అయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి మంచి కామెంట్ పెట్టండి. మీరు ఏమైతే మీ మనసులో అనుకుంటాడో మీకు నచ్చితే వీడియోస్ను స్టేటస్లలో గ్రూప్లలో అందరు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చెప్పింది మాత్రం నా కోసం నన్ను అభిమానించేటోళ్ళు, నా పాటను అభిమానించేటోళ్ళు మాత్రం కేఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా సపోర్ట్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగరాజ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నాగరాజ్, నీ లోపల ఒక కళ ఉన్నది అంటే ఇన్స్టెంట్గా ఒక సిచ్యువేషన్ తగ్గట్టుగా అంటే బర్త్డే సిచ్యువేషన్స్ రాగానే బర్త్డే ఏదన్నా అకేషన్ రాగానే అకేషన్ దానికి సంబంధించి పాట పాడతావు అని చెప్పేసి ఉన్న పొలంగా నేను పాట పాడు అని చెప్పేసి టాస్క్ ఇస్తే పాడగలుగుతావా? తప్పకుండా పాడతాను, ఇప్పుడే నా మీద పాట పాడు. క్రాంతి అన్న. అరే అందరి వంచిని కోరే అన్న క్రాంతన్న, మా అన్న క్రాంతన్న, 10 మందికి సాయం చేసే గుణమే నీదన్న, మా అన్న క్రాంతన్న, కేఆర్ టీవీ క్రాంతన్న. పేద గొప్ప తేడా లేదు, అందరూ నా వాళ్ళంటావన్నా, ఆపదొస్తే ఆదుకునే ఆపద్ బాంధవుడన్నా. జయ హో మా క్రాంతన్న, జయమే నీదన్నా, జనం గుండె చప్పుడై ముందుకు సాగాలన్నా. జయ హో మా క్రాంతన్న, జయమే నీదన్నా, జనం గుండె చప్పుడై ముందుకు సాగాలన్నా. అందరి మంచిని కోరే అన్న క్రాంతన్న, మా అన్న క్రాంతన్న. థ్యాంక్ యూ నాగరాజ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నా కోసం మంచి పాట నుండి ఇచ్చిన ఓ రకంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ నీ టాలెంట్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నువ్వు గతంలో ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి నేను నిజంగా గర్వపడతా ఉన్నాను. థ్యాంక్ యూ. చూస్తాను కనబడతాను ఫేస్లో స్మైల్ అన్న, ఎందుకంటే అదంతా మీరు పెట్టిన భిక్ష అని నేను గర్వంగా చెప్పుకుంటా. అంటే ఎట్లా చెప్పాలన్న ఏం తెలియదు నాకు అప్పటి వరకు, కొంచెం ఇబ్బందులలో ఉన్న ధైర్యం చెప్పి నాకు ప్రోత్సహించేళ్ళు నన్ను. కాబట్టి నేను చాలా విధాలుగా హ్యాపీగా ఇప్పుడు ఏంటంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్ల ఇంత దూరం వచ్చిన, అలాగే మన ఛానల్ ద్వారా నేను మీరు తప్పుగా అనుకోవద్దంటే ఒక వ్యక్తి గురించి కూడా చెప్పకపోతే నా అభిమానులు నన్ను తిట్టుకుంటారు. ఎందుకంటే మీ తర్వాత నాకు బాగా ఇంకా యూజ్ అయిందంటే మా రోషన్ అన్నకు నేను ఎప్పటికీ రుణపడి. మై బ్రదర్, ఓకే ఒకసారి రోషన్ కూడా బాగా హెల్ప్ చేసి నీకు. థ్యాంక్ యూ. ఆ రోషన్ అన్నకు కూడా నేను తప్పకుండా కృతజ్ఞతనై ఉంటా. థ్యాంక్ యూ నాగరాజ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా నువ్వు ఇట్లనే ఉండాలి, ఇంకా పైకి పోవాలి, చాలా ఎత్తుకు ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.